తర్వాత పాటలు ఓకే చాట్ బస్టర్స్ 1 బై 1 వచ్చాయి, ఒక వైబ్ తీసుకొచ్చాయి. బట్ రిలీజ్ తర్వాత అందరూ బీజిఎమ్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కూడా కాదు, అదర్ ఆడియన్స్ కానీ ఎవరు కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ బీజిఎమ్స్ ప్రే చేస్తారు. సో ఏంటి ఆ బీజిఎం వెనకాల ఆ సౌండ్ క్వాలిటీకి మీరు పడిన కష్టం కానీ ఎంతమంది వర్క్ చేస్తారు అసలు? నాకు తెలుసు మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు 30-40 ఓఎస్టీలు క్రియేట్ చేస్తున్నాం దీనికి. చాలా పెద్దగా ఉంటుంది ఓఎస్టీ. సో నో లివింగ్ స్టార్ అన్ని వదిలేద్దాం మేము. ఓకే, చాలా 25 డేస్లో వదిలేస్తాం. బేబీ దీవాళీకి. అవునా? దీవాళీకి ఓఎస్టీ వచ్చేస్తుంది. అంటే ఓఎస్టీ కూడా చాలా కొత్తగా ప్రజెంట్ చేద్దాం. ఇంతవరకు టాలీవుడ్ ఎలా ప్రజెంట్ చేయలేదో అలా చేద్దాము, ఒక సిడి అన్ని చేద్దాము అని చాలా ప్లాన్ చేస్తాం. మాట్లాడి అవును వెరైటీగా ప్లాన్ చేద్దామని ఓఎస్టీ ఒక ప్రాపర్ సిడి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. సో మీ టీం వర్క్ గురించి చెప్పండి, అంటే మీ గురించి ఆ బీజిఎం కి పడిన ఎఫర్ట్స్ గురించి, కష్టం కానీ. అదే లైక్ ఫిల్మ్ చూసినప్పటి నుంచే అర్థమైపోయింది. అంతే ఒక ఆర్క్ వేసుకున్నాం, ఎలాంటి ఎక్కడ అంగ్రీ చీటా వాడదాం, ఎక్కడ గన్స్ అండ్ రోసెస్ వాడదాం. సో వెరీ పర్టికులర్ అబౌట్ ఏ ట్యూన్స్ ఎక్కడ వాడదామని. అది సుజిత్ నేను కూర్చుని సినిమా చూసినప్పుడే ఇక్కడ లైన్ డ్రా చేసేసాం. అండ్ తను కూడా ట్రాక్స్ అయిపోయింది కదా, ముందరే ఎడిటింగ్లో కూడా వేసేసుకున్నాడు. ఓకే, సో అన్ని వర్కౌట్ అయిపోయాయి, అన్ని సెట్ చేసాం. దాన్ని ఇంకా అలైన్ చేయడమే మా పని, ఇంకా కరెక్ట్గా ఎమోషనల్గా తీసుకెళ్ళి అలైన్ చేయడమే. ఐ థింక్ దట్ వర్క్ రియలీ గుడ్. లైక్ మీరు ఒక వీడియో పెట్టారు జపనీస్ బీజిఎం ఏదో కొడుతున్నట్టు. సో ఆ జపనీస్ బీజిఎమ్స్ కూడా బాగా ఎలివేట్ చేసాయి మూవీని. కోటో అని ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాం ఈ సినిమాకి, దాన్ని ఎలా వాయిద్దామని. అది వెరీ సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్లీ. మీరు పోస్ట్ చేసిన అదే జనరల్గా నూడిల్స్ కుక్ చేస్తున్నప్పుడు అలాంటి. ఓకే, చాలా పీస్ఫుల్ మ్యూజిక్ అది. ఎవరైనా చాలా అది వాయిస్తున్నప్పుడే చాలా. బట్ దీన్ని ఇంకో వేగా ఎలా వాడగలం అని చెప్పి దాన్ని ఒకలాగా డ్రమ్స్ లాగా వాయించి దాన్ని ఒక ఫియర్ తెచ్చాను దాంట్లో. ఎక్కువ మంది వర్క్ చేసిన బీజిఎమ్స్ ఓఎస్టీలో లైక్ చాలా మంది, మీరు ఒక వీడియో కూడా పెట్టారు. లాగా బికాస్ లండన్ ఆర్కెస్ట్రా వర్క్ చేశారు 160 పీపుల్. దాని తర్వాత మాసిడోనియా ఆర్కెస్ట్రాతో వర్క్ చేసాము, సువి అన్ని వీడియోలు పెడుతున్నాను కదా బయట, చూసావు కదా. దాని తర్వాత బ్యాంకాక్ ఆర్కెస్ట్రా వర్క్ చేసాము, దాని తర్వాత జాపనీస్ ఆర్కెస్ట్రా వర్క్ చేసాము. సో 4 ఆర్కెస్ట్రా వాయించాము. ట్రైకోస్ అంతా జపాన్లో రికార్డ్ చేసాము. అండ్ రిలీజ్ తర్వాత ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి అండ్ క్లైమాక్స్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అక్కడ మీరు ఇచ్చిన బీజిఎం అయితే టెరిఫిక్. అంటే అందరూ అది మెన్షన్ చేస్తున్నారు స్పెసిఫిక్ గా, లైక్ క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరూ మెచ్చుకుంటున్నారు. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్ సుజిత్ నరేట్ చేసినప్పుడు కానీ, లైక్ అది పిక్చరైజేషన్ చేసేటప్పుడు కానీ, ఇంత మాస్ తీసారు నాకు తెలియదు సినిమా చూసిన వరకు. అవునా? అక్కడ తీసినట్టు ఏంటి సౌండ్ ఇక్కడ మార్చాలి కదా, ఇంకా ఇప్పుడు యూజ్ చేసిన సౌండ్లన్నీ తీసి పక్కన పెట్టి వేరేదో చేయాలి అనుకుని ఇంకా మొత్తం దాన్ని ఒక పాటలాగా చేసి అది రేపు ఓఎస్టీ వచ్చేటప్పుడు వస్తుంది కిక్, మామూలుగా ఉండదు. ఓకే, చూడు అది రిలీజ్ చేస్తున్నారు అయితే. సో అది ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి, ట్రాన్స్ అంటే లాస్ట్ 2 minutes అసలు మామూలుగా ఉండదు, ఇంటర్వెల్ 2 minutes. ఓకే, అండ్ క్లైమాక్స్ గురించి కూడా, క్లైమాక్స్ పోర్షన్ బీజిఎం గురించి లైక్ ఆ జానీ మాత్రం పక్కా సుజిత్ ఐడియా. అవునా? లెట్స్ గో జానీ అనేది తను ఎప్పటి నుంచో 1 month ముందర నుంచే ఈ వాస్ నా చెవు కోరికేస్తున్నాడు. అన్న అది లెట్స్ గో జానీ వాడాలి, లెట్స్ గో జానీ. అర్థమైంది, ఐ కుడ్ అండర్స్టాండ్. సుజిత్ 8-3 వచ్చినప్పుడు చూద్దాం అనుకోండి, ఇంక 8-3 వచ్చేసింది కరెక్ట్గా. లెట్స్ గో జానీ పెడితే ఆ టెంపో వర్కౌట్ కావట్లే. లెట్స్ గో జానీ ర్యాప్ మోడ్లో వెళ్తుంది, హిప్ హాప్ మోడ్లో వెళ్తుంది. బట్ అది అక్కడ చాలా టెంపో పడిపోతుంది. నాకు అక్కడ చాలా ఫాస్ట్గా ఉంది టెంపో. ఆ టెంపోలో వెళ్తేనే నాకు సినిమాకి గ్రాఫ్ కరెక్ట్గా ఉంది. సో ఇంకా ఒరిజినల్ ట్రాక్ యూజ్ చేయలేమని చెప్పి ఇంకా రమణ గోఖల గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఐఎమ్ ఎక్సైటెడ్ తమా, ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఫర్ యూ, ఓకే ఐఎమ్ కమింగ్ అన్నారు. పాపం వెంటనే నెక్స్ట్ డే ఆయనకి మొత్తం ప్రిపేర్ చేసుకుని ఆయన వచ్చారు, స్టూడియోకి వచ్చారు. ఒక 1.5 hour వైబ్ ఆయనతో వైబ్ ఆయనకి ఓజీ బ్యాండ్ అంతా కట్టి చక్కగా ఎంజాయ్ చేశాం చాలా. అండ్ నాకు ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ నా ఫేవరెట్. ఓకే, అప్పుడు రింగ్ టోన్గా అన్నీ పెట్టుకున్నాను. నాకు నోకియా ఫోన్లోనే రింగ్ టోన్ ప్రోగ్రామ్ చేసుకుని పెట్టుకున్నాను. నోకియా నాది ఫోన్లో 3310లో ఆ ట్రావెలింగ్ సోల్జర్ నేను ప్రోగ్రామ్ చేసుకున్నా రింగ్ టోన్ పెట్టుకుని నేను కొట్టుకెళ్ళి అది అప్లోడ్ చేయించుకున్నాను అప్పట్లో. సో అది నాకు ఇష్టమైన సాంగ్. సో అది ఈ టెంపోలో ఉండింది కరెక్ట్గా లక్కీగా. ఈయన పాడుతుంటే సార్ ఆ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ కూడా ఊరికే పాడాను సార్, ఒక 2 lines అన్నాను. అలా పాడా సరే, ఊరికే నేను సీన్లో పెట్టా, చూస్తే వావ్ అయిపోయింది. దాన్ని గన్ సౌండ్స్ యాడ్ చేద్దాం, మనమే ఎఫెక్ట్స్ చేస్తే సరిగా చేయరు, మనమే అన్ని కరెక్ట్గా అన్ని మనమే ప్రోగ్రామ్ చేద్దాం అని చెప్పి హ్యాడ్ సో మచ్ ఫన్. సుజిత్ దా స్టూడియోకి రావు సార్, సర్ప్రైజ్ వీడియో కాల్ పిలిపించాను. అన్న వస్తున్నా అన్న, వెంటనే నా ఆఫీస్ పక్కనే సుజిత్ ఆఫీస్ చెప్పాడు కదా సర్ప్రైజ్ అయ్యాను. సో వచ్చిన వెంటనే ఈ పాట చూసిన వెంటనే అన్న ఏం వర్కౌట్ అవ్వదు, మ్యాడ్నెస్ అన్న. సో అలా వర్కౌట్ అయింది అనమాట.
అంతే. సో మీరు అన్నట్టు సుజిత్ గారు కానీ మీరు కానీ ఒక ఫ్యాన్ స్టఫ్ ఇచ్చారు, అంటే బీభత్సంగా అది ఏదేది ఉన్నాయి అన్ని వాడేశారు లైక్ తమ్ముడు అంతే జానీ అన్ని వాడేశారు. అంతే అంతే. ఇంకేమన్నా అనుకున్నాయి ఏమన్నా ఉన్నాయా అది చేయలేకపోయినాయి? ఇంకేం లేదు, ఇంతే ఈ సినిమాకి ఇంతే అనుకున్నాం. మేబీ నెక్స్ట్ సీక్వెల్కి ఏమైనా ప్రీక్వెల్కి వాట్ ఎవర్ ఇట్ ఇస్ విల్ బ్రూ మోర్ ఐడియాస్.